2024వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. గడిచిన 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎటువంటి లబ్ధి ప్రతి ఇంటికి చేరింది, ఏ రకమైనటువంటి అభివృద్ధి ప్రతి ఒక్క ప్లేస్కి చేరింది అనేది గుర్తు చేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకపోతే పేదవాడు అనేటటువంటి వాడు చాలా నష్టపోతాడు. కాబట్టి రాబోయేటటువంటి తరానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ కరోనా సమయంలో కానీ ఆ తర్వాత ఎక్కడెక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ ముందుండి ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటా ఈ 4.5 years కూడా మేము పనిచేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపేయవలసిందిగా, ముఖ్యమంత్రిగా గెలిపేయవలసిందిగా, అలాగే కుప్పం నియోజకవర్గంలో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఇక్కడ కుప్పం కోటను వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు మార్చే విధంగా ప్రజలు కూడా ఈరోజు మాకు హారతులు నీరాజనాలు పడుతున్నారు. కాబట్టి చాలా చాలా సంతోషంగా ఆ భగవంతుని ఆశీస్సుల్లో ఈరోజు సామగుట్టపల్లి మాకు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోట అయినటువంటి సామగుట్టపల్లి గుడిలో మేము ఈరోజు పూజలు చేసుకొని ఇక్కడ మా మొదటి వార్డు కౌన్సిలర్ అయినటువంటి జగన్ గారి ఆధ్వర్యంలో, జ్ఞానేంద్ర పార్టీ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో, మా డాక్టర్ సుధీర్ చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ హఫీజ్ గారు, మా మున్స్వామి గారు, మరి అందరు కౌన్సిలర్స్, అందరు కోఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు అందరి సమక్షంలో ఈరోజు మేము ఇక్కడ హనుమంత్ అన్న, మురుగేష్, చాలామంది, కన్నన్న, ఇంకా ఎంతోమంది ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మరొకసారి నా తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే ఈ 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళిపోవడం ఖాయమని మేమనట్లేదు, ప్రజలు అంటున్నారు. కాబట్టి దాన్ని నెరవేర్చడానికి మేము ఈ క్యాంపెయిన్ స్టార్ట్ చేసినాం.